ఉందాం. ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి నాటికను మనం చూడబోతా ఉన్నాం. నశించిన దానిని వెతికి రక్షించటానికి నరావతారిగా దేవుడి లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించటానికి నరావతారిగా దేవుడి లోకానికి వచ్చాడు. మానవుడు నశించిపోతూ ఉన్నాడు. అనేకమైన పాప బంధకాల చేత నశించిపోతూ ఉంటే ఆ పాపంలో నుండి విడిపించటానికే దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి అట్టి నరావతారిగా వచ్చినటువంటి దేవుణ్ణి విశ్వసించి రక్షించబడి ఆయన నామాన్ని ధరించినటువంటి అనేక వ్యక్తులు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా క్రిస్మస్ సమయాల్లో ఎన్నో వేడుకలు చేస్తూ సంతోషిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారు. అయితే నేటి క్రైస్తవ సమాజంలో చేస్తున్నటువంటి ఇటు క్రిస్మస్ ఆరాధన అనేది దేవునికి మహిమకరంగా జరుగుతూ ఉన్నవా? నిజంగా ఆ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులలో మంచి ఆత్మీయమైనటువంటి విలువలు కనబడుతూ ఉన్నవా అన్నటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి నాటికను బిడ్డలు ప్రదర్శించబోతూ ఉన్నారు. ఇది కేవలము క్రైస్తవ ఆత్మీయ మేలుకొల్పు కొరకు, ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు చూసి సంతోషించి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టి వారి వేదిక మీదకి ఆహ్వానిద్దాం. సంఘంలోని యవనస్తులు ఇంకా క్రిస్మస్ కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొంటారో వారందరినీ పిలిపించి దేవునికి మహిమకరంగా ఆ దేవాతి దేవుని జన్మదినాన్ని చక్కని పాటలతో మంచి మంచి స్కిట్లతో ఇంకా చిన్నపిల్లలతో చేయవలసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ముందుగా ప్రార్థనతో సిద్ధపడి తర్వాత సంఘస్థులను పిలిపించి మాట్లాడతాను. పరిశుద్ర పరిశుద్ర దేవాతి దేవ నీకు వందనాలయ్యా. క్రిస్మస్ సమయం దగ్గర పడుతూ ఉండగా సంఘంలోని యవనస్తులు ఇంకా క్రిస్మస్ కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటారో వారందరూ నీకు మహిమ తెచ్చే విధంగా నీ బిడ్డలంగా నాయన నిన్ను అంగీకరించి నిన్ను నాయన ఎదుగో తండ్రి నిజరక్షకునిగా అంగీకరించడానికి సహాయం దయచేయమని నాయన ప్రతి ఒక్కరూ నాయన యథార్థముగా నాయన పాలుబందులు పంచుకునే భాగ్యమును దయచేయమని ఈ యొక్క కార్యక్రమంను విజయవంతంగా జరిగించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా మన సంఘస్థులైన కీర్తనకి జోష్నాకి కాల్ చేసి రమ్మంటాను. హలో, కీర్తన, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఏం చేస్తున్నావు? అదే క్రిస్మస్ సమయం దగ్గర పడుతుంది కదా, నీతో జోష్నతో మాట్లాడాల్సింది చాలా ఉంది. ఒకసారి తొందరగా రా అమ్మా. ప్రైజ్ ద లార్డ్ పాస్టర్. వందనాలు పాస్టర్మ గారు. ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం పాస్టర్మ గారు. అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు. ఏంటి పాస్టర్మ గారు, హడావుడిగా బయలుదేరి వచ్చేసాము, ఏమిటా అని? ఏమైంది పాస్టర్మ గారు, అంత అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు? అంత ముఖ్యమైన పనా? అవునమ్మా, ముఖ్యమైన పనే. అదే క్రిస్మస్ సమయం దగ్గర పడుతుంది కదా, ఇప్పటి వరకు మనం దాని గురించి మాట్లాడుకునేదే లేదు. ఎప్పటి మాదిరిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుందాం. అలాగే పాస్టర్మ గారు, కిందటి మాదిగానే ఈ సంవత్సరం కూడా క్రిస్మస్ కార్యక్రమాన్ని మన చర్చిలో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం. ఏం కీర్తి? అవును పాస్టర్మ గారు, మన సంఘంలో యవనస్తుల్ని పిలిపించి ఎవరెవరు క్రిస్మస్ కార్యక్రమాల్లో, పాటలలో, నాటికలలో పాల్గొంటారో తెలుసుకొని మిగిలిన కార్యక్రమాలు మొదలు పెడదాం. అందుకనే ముందుగానే ఎవరెవరు ఏ క్యారెక్టర్స్ చేయాలో అంతా ఒక లిస్ట్ రాసుకొని పెట్టుకున్నాను. అందుకే ముందుగానే వారికి కాల్ చేసి చెప్తే వారు కూడా సిద్ధపడి ఉంటారు కదా అనిపిస్తుంది. ఏమంటారు? అలాగే పాస్టర్మ గారు, ఇప్పుడే అందరికీ కాల్ చేద్దాం. అలానే చేద్దాం పాస్టర్మ గారు. సరే, ఇప్పుడే చేసి మాట్లాడేద్దాం. అలానే పాస్టర్మ గారు.
అమ్మ ఉదయం నుంచి ఒకటే పనంతా పూర్తయ్యేసరికి ఈ సమయం అయింది. ఇంకా నా కోసం చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? కాసేపైనా ప్రార్థన చేసుకుందాం. లేదంటే ఆదివారం చర్చిలో అమ్మగారు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారా అని అడిగారనుకో, ఏం చెప్పాలో తెలియక నోరెళ్ళబుచ్చవలసి వస్తుంది. దానికోసమైనా కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటే పోలే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, యేసయ్యా యేసయ్యా అని వందనాలు తండ్రి. నన్ను దీవించండి ప్రభువా, నా బిడ్డలను దీవించండి, నా భర్తను దీవించండి, నా కుటుంబాన్ని దీవించండి, మరింతగా దీవించండి. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయ్య బాబోయ్, టైం అయిపోతుంది. స్తోత్రం తండ్రి. యేసయ్యా మరి నా ప్రార్థన మీరు విన్నారని నమ్ముతూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అమ్మయ్యా, ఒక పని అయితే అయిపోయింది. అసలు సంగతి మర్చిపోయా. ప్రార్థనలో పడి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోతుంది, సంగతే మర్చిపోయా. అయ్యి బాబోయ్, రిమోట్ ఎక్కడుందో ఏంటో. రుబీ, ఒరే రిమోట్ ఎక్కడెట్టవరా? నిన్నేరా? ఒరే రిమోట్ ఎక్కడెట్టవరా నాయన? టైం అయిపోతుంది. ఈ వస్తువులు ఎక్కడుంటాయో ఇక్కడ ఉందా? అయ్యి బాబోయ్, టైం అయిపోతుంది. అమ్మయ్య, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంటో, ఒకటే టెన్షన్. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను. బాబోయ్, అయ్యి బాబోయ్, ఎవరు టెన్షన్? ఎవరబ్బా? అమ్మా, ఈ టెన్షన్లో ఇప్పుడు ఎవరు రా ఫోను? అయ్యి బాబోయ్, ఎవరు? పాస్టర్ గారా? అయ్యి బాబోయ్, ఇప్పుడు చేస్తున్నారేంటి? అయ్యి బాబోయ్ అన్నారంటే కొంపారిపోద్ది. అర్జెంటుగా టీవీ సౌండ్ తగ్గించేద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. అమ్మా విమల, ప్రైజ్ ద లార్డ్ అమ్మా. ఎలా ఉన్నావు? నేను బాగున్నాను పాస్టర్ గారు. మీరు ఎలాగున్నారు అమ్మగారు? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావమ్మా? నేనా పాస్టర్ గారు, ఉదయం నుంచి ఒకటే పనమ్మా. పనంతా పూర్తి చేసుకుని కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నానమ్మా. మొన్న ఆదివారం మీరు చర్చిలో చెప్పిన వాక్యం విన్నప్పుడు నా గుండె బద్దలైపోయిందమ్మా. ఆ వాక్యం మళ్ళీ వినాలనిపించి ఇప్పుడే టీవీలో యూట్యూబ్లో పెట్టుకుని చూస్తున్నానమ్మా. అవునా అమ్మా, మంచిది. క్రిస్మస్ సమయం దగ్గర పడుతుంది కదా, దాని గురించి మాట్లాడదామని కాల్ చేశానమ్మా. అదే ఒక స్కిట్ రాశాను. అందులో మంచి విశ్వాసి, ప్రార్థనా యోధురాలు అనే క్యారెక్టర్ ఉంది. దానికి నువ్వైతే బాగుంటుంది అనిపించి నిన్ను సెలెక్ట్ చేశానమ్మా. మంచి విశ్వాసి, ప్రార్థనా యోధురాలంట. మా చర్చిలో నేను తప్ప నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారులే. అలాగే అమ్మగారు, ఖచ్చితంగా చేస్తానమ్మా. సరే అమ్మా, ముందుగా చెప్తే సిద్ధపడతావని కాల్ చేశాను. ఉంటానమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ఉంటానమ్మా. వందనాలమ్మా. మంచి విశ్వాసి, ప్రార్థనా యోధురాలంట. మా చర్చిలో నేను తప్ప నన్ను మించిన వాళ్ళు ఎవరున్నారులే. ఈ సంవత్సరం స్కిట్ చించేయాలి. ఏమైనా నా క్యారెక్టర్ ఎరగదీసేయాలి. పాస్టర్ అమ్మగారి దగ్గర ఖచ్చితంగా పేరు కొట్టేయాల్సిందే. ఈసారి ఎరగదీసేస్తాను స్కిట్. వందనాలు రాణి. వందనాలు సేంత, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏమీ లేదు, మార్కెట్కి వెళ్తూ దారిలోనే కదా మీ ఇల్లు, కాస్త పలకరించి వెళ్దామని ఇలా వచ్చాను. అవునా? సరే, మంచిదే. రా, వచ్చి కూర్చో, టీ పెడతాను. అబ్బా వద్దులేవే, సరదాగా కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే సమయం అయింది కదా. నేను కూడా ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకుని ఖాళీగా కూర్చున్నాను. కూర్చో. ఇంకేంటి సంగతులు చెప్పు. టీ పెట్టు. సంగతులు ఏమంటే అంతా మామూలే. అవును, అన్నట్టు మర్చిపోయాను, మొన్న నరేష్ వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ ప్రార్థన పెట్టించుకున్నారంటగా. చాలా గ్రాండ్గా చేశారంట. అవును, వాళ్ళకి ఏంటమ్మా, ఎలాగైనా చేస్తారు. వాళ్ళకు కుదిరిందని అందరికి కుదురుతుందా ఏంటి? అది నిజమేలే. అన్నట్టు మొన్న ఆదివారం పాస్టర్ గారు వాక్యం చెప్పేటప్పుడు గమనించావా? అసలు అమ్మగారు చీర ఎంత బాగుందో కదా. అవును శాంత, నేను కూడా వాక్యం చెప్పేటప్పుడు అదే ఆలోచన వచ్చింది. ఎక్కడ కొన్నారంటావు? ఏమోలే బాబు, అసలు ఆ విమలాని చూసావా? ఈ మధ్య మన సంఘం అంతట్లోనూ ఆమె గొప్ప ప్రార్థనా పరురాలుగా, గొప్ప విశ్వాసలాగా ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటా ఉంటుంది. నేను గమనించానమ్మా. అయినా కానీ నాకంటే ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వరం ఇస్తాడు.
అబ్బో, నీ గురించి నీ ప్రార్థన గురించి మాకు తెలియదా ఏంటి? నేను మాత్రం తక్కువ. అసలు నేను ఎన్ని గంటలు ప్రార్థన చేస్తానో తెలుసా? మన సంఘం అంతట్లోనూ విశ్వాస ప్రార్థన అంటే నాదే మరి. దీని మొహం విశ్వాసం అంట విశ్వాసం, అన్నీ మాయ మాటలే. అబ్బా, ఇదిగో నీకు వచ్చింది తెలుసా? వాళ్ళ సంగతి నీకు తెలిసిందా? అవును, వీళ్ళ సంగతి నీకు తెలిసిందా? తెలిసింది. అయినా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకి ఎందుకంటావు? మనమేంటో మన బత్తేంటో చూసుకుంటే చాలు. అవును, నీకు విషయం తెలిసిందా? మన సంఘంలోని అందరూ అల్లరి చేసేస్తున్నారు బాబా. అసలు చాలా లేటుగా వస్తున్నారు అయినా కానీ మనమే ముందెళ్తాం. అమ్మో, ఒక నిమిషం, నే ఫోన్ వస్తుంది. పాస్టర్ గారు ఫోన్ అమ్మో, పాస్టర్ గారు ఫోను ఈ సమయంలో చేస్తున్నారేంటి? వందనాలు పాస్టర్ గారు. అమ్మా శాంత, వందనాలమ్మా. ఎలా ఉన్నావు? బాగున్నాను అమ్మగారు. అదేనమ్మా, క్రిస్మస్ కదా, సమయం కూడా లేదు. కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. అవునా గారు? కూడా ఉంటే బాగుంటుంది అనిపిస్తుందమ్మా. అవునమ్మ గారు, నేను రాణి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. అదే అమ్మా, సాయంత్రం ప్రాక్టీస్కి త్వరగా రండి. అలాగే అమ్మగారు. రాణి, పాస్టర్ గారు నిన్ను నన్ను క్రిస్మస్ ప్రాక్టీస్లో పెడతానన్నారు. సాయంత్రం త్వరగా పని తేల్చుకో. సరే ఇద్దరం కలిసి వెళ్దామే. సరే శాంత, నేను కూడా త్వరగా పని చేసుకుని ఉంటాను. బాయ్. చూడండి అమ్మా, మన సంఘస్థులు స్కిట్లు డాన్సులు అనగానే అందరూ చేయడానికి సరే సరే అని చెప్తున్నారు. కానీ నా మనసులో ఒక వేదన, అది దేవుని ప్రేరేపణేమో అనిపిస్తుందమ్మా. ఏమైంది పాస్టర్ గారు? ఎందుకు అలా అంటున్నారు? ఏమన్నా జరిగిందా? ఏమైంది పాస్టర్ గారు? దేవుని ప్రేరేపణ అంటున్నారు ఏమిటి? చెప్పండి. దేవుడు మీ మనసుకు ఎలా ప్రేరేపణ ఇస్తే అలానే చేద్దాం. చెబుతానమ్మా. క్రిస్మస్ అనగానే ప్రతి సంఘంలోనూ అందరూ స్కిట్లని డాన్స్లని అన్నీ వేయడానికి చక్కగా ఉత్సాహం చూపుతున్నారు. కానీ అవి నిజంగా దేవునికి మహిమకరంగా చేస్తున్నారా అంటే కాదనిపిస్తుందమ్మా. ఏదో సాధారణంగా జరిగే ఒక నార్మల్ కార్యక్రమం లాగా చూస్తున్నారు. కానీ నిజంగా దేవుని మహిమపరచడానికి ఇవన్నీ చేస్తున్నట్లు నాకు చాలామందిలో కనిపించట్లేదమ్మా. ఇప్పుడు జీసస్ క్యారెక్టర్ ఉంది, వేయడానికి సరే అంటున్నాడు. కానీ లోకంలో చూస్తే త్రాగటం, సిగరెట్లు కాల్చడం అలా జీవిస్తున్నారు. ఏదో వారి మెప్పు కోసం చేస్తున్నారు. కానీ నిజంగా ఆ దేవుణ్ణి మహిమపరచడానికి అయితే కాదమ్మా. అలాగే మంచి విశ్వాసి, ప్రార్థనా యోధురాలు అని చెప్పుకుంటున్నారు. అలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవి నిజంగా దేవుని కోసం చేస్తున్నారా అంటే కాదమ్మా. ఏదో వారి నటనను చూపించుకోవడానికే చేస్తున్నారు. కానీ నిజంగా ఆ దేవుణ్ణి మహిమపరచడానికి అయితే కాదమ్మా. నిజమే పాస్టర్ గారు, మీరు చెప్పింది నిజమే. ఎన్నో సంఘాల్లో కూడా నీతిమంతుడు, పరిశుద్ధుడు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మన పాపాల నిమిత్తం చనిపోయిన యేసు ప్రభు గారి గురించి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించాలని ఎవరూ అనుకోవట్లేదు. అందరూ కూడా తమ తమ మెప్పును ప్రకటించాలని, తమ ప్రదర్శన చూపించాలని అనుకుంటున్నారే కానీ ఎవరూ కూడా నమ్మకంగా వాడబడట్లేదమ్మా అమ్మగారు. అందుకే అమ్మా, ముందుగా మన సంఘానికి ఒక అవగాహన కల్పించాలి అనుకుంటున్నాను. దేవుని కార్యక్రమాలు ఎలా చేయాలి, దేవునిలో ఎలా వాడబడాలి, దేవుణ్ణి నిజరక్షకుడిగా ఎలా అంగీకరించాలి అనేది వారికి తెలియజేయాలి అనుకుంటున్నాను. తర్వాత ఈ క్రిస్మస్ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. అలాగే మంచి ఆలోచన పాస్టర్ గారు. మరి వారికి ఎలా అవగాహన కల్పిద్దాం? ప్రార్థన కూటమి ఏమైనా ఏర్పాటు చేస్తారా? లేదమ్మా, మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకువెళ్తాను. అక్కడ మీ కొరకు ఒక నాటిక వేయబడుతుంది. ఆ నాటిక చూసిన తర్వాత క్రిస్మస్ కార్యక్రమాలు ఎలా చేయాలి ఏంటి అనేది వారి నిర్ణయానికే వదిలేస్తాను. అలానే పాస్టర్ గారు, అలానే చేద్దాం. అదిగో మాటల్లోనే అందరూ వచ్చేస్తున్నారు. వందనాలమ్మా. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చారా? ఇప్పుడు మిమ్మల్ని ఒక స్థలానికి తీసుకువెళ్తాను. అక్కడ మీ కొరకు ఒక ప్రత్యేకమైన నాటిక వేయబడుతుంది. అది చూసిన తర్వాత ఈ క్రిస్మస్ కార్యక్రమాలు ఎలా చేయాలో మనం మాట్లాడుకుందాం. అలాగే పాస్టర్ గారు. రండి, అందరం కలిసి వెళ్దాం. అలాగే పాస్టర్ గారు, పదండి వెళదాం.
యేసు ప్రభువారు మరియు 12 మంది శిష్యులు కూర్చుని ఉండే, రొట్టె ద్రాక్షారసం నిమిత్తం కూర్చుని ఉండే ప్రభు బల్లరాత్రి చిత్రాన్ని చిత్రీకరించే ఆ గొప్ప ధన్యత ఆ దేవాది దేవుడు నాకు అనుగ్రహించాడు. ఇప్పుడే ఈ పని ప్రారంభిస్తాను. వావ్, 11 మంది శిష్యుల చిత్రాన్ని చిత్రీకరించాను. ఇక మిగిలినది యేసుప్రభువారు, ఇస్కరియోతు యోధ. ఈ 2 చిత్రాలు చిత్రీకరిస్తే ఒక అద్భుతమైన ఆర్ట్ తయారవుతుంది. కానీ యేసుప్రభు చిత్రాన్ని గీయాలంటే చాలా అందంగా అద్భుతంగా ఉండాలి. ఒక పని చేస్తాను. ఎవరైనా ఒక మంచి అందగాడు, చూడటానికి మంచి రూపురేఖలతో, మంచి ముఖవచ్చస్సు కలిగిన ఒక వ్యక్తిని కనుగొని తన పోలికలను ఆధారంగా చేసుకొని అతనిని నిలవబెట్టి ఆ పోలికలను ఆధారం చేసుకొని చిత్రీకరిస్తే బాగుంటుంది. చూద్దాం, ఇప్పుడే అన్వేషిద్దాం. అలాంటి వ్యక్తి కోసం ప్రయత్నిద్దాం. ఈ మహాపట్నంలో ఒక అందమైన వ్యక్తిని ఇప్పుడే వెతికి ఈ చిత్రాన్ని త్వరగా చిత్రీకరిస్తాను. అప్పుడు ఒక అందమైన ఆర్ట్ తయారవుతుంది. ఒక 6 నెలలుగా ఒక అందమైన వ్యక్తి కోసం నేను ఎంత ప్రయత్నించినప్పటికీ చక్కని రూపం కలిగిన ఒక వ్యక్తిని ఇప్పటి వరకు నేను కనుగొనలేకపోయాను. జీసస్ ఆర్ట్ గీయాలంటే మామూలు విషయం కాదు. చూడగానే ఆకర్షించే తేజస్సు కలిగి ఉండాలి. చూద్దాం, ప్రయత్నిద్దాం. వావ్, నేను గత 6 నెలలుగా ఎదురు చూస్తున్న వ్యక్తి లక్షణాలు ఇతనిలో నాకు కనిపిస్తున్నాయి. ఎస్, ఇతన్ని ఆధారంగా చేసుకుని జీసస్ ఆర్ట్ గీసేదను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, మీకు ఒక విషయం చెప్పాలి. ఎస్, చెప్పండి. ఏమి లేదు సార్, మీలాంటి వ్యక్తి కోసం నేను గత 6 నెలలుగా ఎంతో అన్వేషిస్తున్నాను సార్. ఓకే. ఏం లేదు సార్, నేను ఒక ఆర్టిస్ట్ని సార్. ఓకే. నేను యేసుప్రభు వారు మరియు 12 మంది శిష్యులు ప్రభు బల రాత్రి కూర్చొని ఉండే చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాను సార్. అందులో 11 మంది శిష్యుల చిత్రాన్ని చిత్రీకరించాను. ఇక మిగిలినది ఆ యేసుప్రభు వారు. మిమ్మల్ని చూసినాక ఆ యేసయ్య రూపం నాకు మీలో కనిపిస్తుంది. మీ పోలికలను ఆధారంగా చేసుకొని ఆ చిత్రాన్ని నేను చిత్రీకరించాలని ఆశిస్తున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు నాతో వస్తే నాకు చాలా సహాయం చేసిన వారు అవుతారు సార్. సారీ, నాకు చాలా బిజీ వర్క్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వారుగా ఉంటారు సార్. ప్లీజ్ సార్. యేసయ్య చిత్రపటం అంటున్నావు కదా, సరే వస్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కానీ ఎర్లీగా కంప్లీట్ చేయాలి. ఓకే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ కమ్ సార్. పెట్టేద్దాం. సార్ ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ సార్. ఇదే నేను ఆర్ట్ గీసే స్థలం మీదే సార్.
చూడండి సార్, ఆల్రెడీ 11 మంది శిష్యుల చిత్రాన్ని చిత్రీకరించాను. చాలా వండర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ చిత్రకారు ప్లీజ్ చెక్ యూర్ సెట్ సార్. ఓకే. ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ ఇది జేసస్ ఆర్ట్ సార్, ప్లీజ్ సార్. ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సారీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వావ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, చాలా అద్భుతంగా వచ్చింది సార్. సార్ ప్లీజ్ కమ్ సార్, చూడండి చాలా బాగా వచ్చింది. ఓకే ఓకే, నాకు టైం లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ బాయ్. యూ సార్. ఎస్, థ్యాంక్ గాడ్. ఎలాగైతే జేసస్ ఆర్ట్ కంప్లీట్ చేశాను, ఇక మిగిలినది ఇస్కరియోతు యోధ. ఇస్కరియోతు యోధ చిత్రాన్ని చిత్రీకరించాలంటే దొంగ చూపు, క్రూరత్వము కలిగిన ముఖ కళలు కలిగిన వారై ఉండాలి. చూద్దాం జేసస్ ఆర్ట్ గీసినందుకు ఒక వ్యక్తి ఏ రీతిగా మనకు దొరికాడో, అలాగే ఇస్కరియోతుకు కూడా ఏదో వ్యక్తి దొరకకపోలే. అన్వేషిద్దాం, ప్రయత్నిద్దాం. మనం తొందరపడితే ఈ ఆర్ట్ మనం ఆశించినంతగా రాదు. ఇప్పుడే మరలా ప్రయత్నం మొదలు పెడదాం. అప్పుడు నేను అనుకున్నటువంటి ఒక అద్భుతమైన ఆర్ట్ తయారు చేసుకోవచ్చు. గత 2 సంవత్సరాలుగా ఇస్కరియోతు చిత్రాన్ని చిత్రీకరించడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను. ఆ పోలికలు కలిగిన వ్యక్తిని ఇంతవరకు నేను కనుగొనలేకపోయాను. అయినా నా ప్రయత్నాన్ని విరమించను. ఎందుకంటే ఇది నాకు ఆ దేవాది దేవుడు అనుగ్రహించిన ఎంతో అద్భుతమైనటువంటి మహత్తరమైనటువంటి అవకాశము. నేను అనుకున్న దానికంటే, ఆశించిన దానికంటే ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించాలి. నా ప్రయత్నం ఎన్నటికీ నేను విరమించను. ఇక మిగిలినది ఇస్కరియోతు యోధ. నా ప్రయత్నాన్ని ఎప్పటికీ నేను కొనసాగిస్తూ ఉంటాను. ఈ మహాపట్టణంలో ఇంకనూ నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. అయ్యా ధర్మం, అయ్యా ఆకలయ్యా ధర్మం, అయ్యా అయ్యా ఆకలి, అమ్మా ధర్మం, అమ్మా 3 రోజులైందమ్మా నంతిని, ఆకలయ్యా అయ్యా ఆకలయ్యా అయ్యా ఆకలి. నేను 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న వ్యక్తి అయ్యా పోలికలు ఇతరులలో నాకు కనిపిస్తున్నాయి. ఇక ఆలస్యం చేయనక్కర్లేదు. ఇతనిని తీసుకెళ్ళి ఇస్కరియోతు యోధ చిత్రాన్ని ఇప్పుడే చిత్రీకరిస్తాను. హే మిస్టర్ అయ్యా 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 నేను ఒక పని చెప్తాను, చేస్తే నీకెప్పుడు ఎలాంటి భిక్షం ఎత్తుకునే అవకాశం ఇక ఉండదు. నేను యేసు ప్రభు వారు మరియు 12 మంది శిష్యులు
ప్రభు బల్ల నిమిత్తం కూర్చొని ఉండే ఆర్ట్కి ఇస్తున్నాను. అయ్యా అందులో ఇస్కరియోతు చిత్రాన్ని ఇంకా చిత్రీకరించలేదు. నీవు నాతో వస్తే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. అయ్యా నీవు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. నీకు ఎప్పుడు ఎలాంటి అవకాశం భిక్షం ఎత్తుకునే అవకాశం ఉండదు. ఇస్తారయ్యా. ఇస్తాను, నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను. వస్తానయ్యా, నాతో రండి. వస్తానయ్యా. చాలా డబ్బులు ఇస్తాడంటమ్ము. ఏ మిస్టర్ రండి, అయ్యా వస్తానయ్యా. కూర్చోండి. అయ్యా ఇక్కడ కూర్చోండి, చెప్పండి. ఇస్తాను, మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తాను అన్నాను కదా, కూర్చోండి. అయ్యా అయ్యా సరిగా కూర్చోండి, ఓకేనా? ఓకే. ఎస్ ఎస్, ఎక్సలెంట్, అద్భుతం, మహా అద్భుతం. నేను ఊహించిన దానికంటే, నేను ఆశించిన దానికంటే ఎంతో అద్భుతమైన రీతిగా ఈ చిత్రాన్ని చిత్రీకరించాను. ఆ దేవునికే మహిమ కలుగును గాక. చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించానో. ఎస్ ఎస్, నా కళ నెరవేరింది. ఎస్, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూసినటువంటి ఈ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో అద్భుతమైన రీతిగా చిత్రీకరించాను. థ్యాంక్ గాడ్. హే మిస్టర్, అయ్యా హే మిస్టర్, ఇదిగోండి డబ్బులు తీసుకోండి. హే మిస్టర్, మిస్టర్, ఎందుకు వేస్తున్నారు? అయ్యా డబ్బులు సరిపోతే చెప్పండి, ఇంకా కావాలా చెప్పండి, ఇస్తాను. 2 సంవత్సరాల క్రితం ఇదే స్థలములో దుర్మార్గుణ్ణి, నీచుణ్ణి, వ్యభిచారైనటువంటి నన్ను తీసుకొచ్చి యేసు ప్రభు చిత్రపటానికి నన్నే గీశారు సార్, నన్నే గీశారు సార్. చేసా సాటి గీసింది నిన్ను పెట్టుకున్నా. అవునయ్యా. ఎస్ ఎస్. హే మిస్టర్, హే మిస్టర్, ఏమైంది మీకు? ఏమైంది మీకు? చాలా ఉన్నతమైన స్థితిలో ఎంతో సుందరవంతుడిగా ఉండేవారు. ఏమైంది మీకు? ఎలా అయిపోయారేంటి మిస్టర్? ఏమైపోయింది మీకు? సర్వోన్నతుడు, ఆది సమూతుడు, మహాగణుడు, 10,000 మందిలో అతి సుందరుడైనటువంటి నా యేసయ్యకు నీ చిన్ని దుర్మార్గమైనటువంటి నన్ను తీసుకొచ్చి ఆ చిత్రపటానికి గీశారయ్యా. ఈరోజు ఇస్కరియోతు యూదాకి నన్ను గీశారయ్యా. రూపం యేసయ్యదే గాని జీవితం నటనయ్యా, నటన. జీవితం నటనయ్యా, నటనయ్యా, నటనయ్యా. చూశారు కదా, తన జీవితం త్రాగుడుతో దుర్వ్యసనాలతో బ్రతుకుతూ కేవలం యేసయ్య వేషం మాత్రమే వేశాడు.
రూపం యేసయ్యదే ధరించాడు కానీ జీవితాన్ని చూస్తే దేవునికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈనాడు క్రైస్తవ సమాజంలో కూడా ఎంతోమంది యేసయ్య నామాన్ని ధరిస్తున్నారు, ఆయనను నిజరక్షకునిగా అంగీకరిస్తున్నారు. ఆయనలా జీవించడానికి కేవలం వేషం మాత్రమే వేస్తున్నారు కానీ నిజంగా జీవించట్లేదు. అలాగే క్రిస్మస్ సమయంలో కూడా దేవుని మహిమపరచాలని నాటికలని, స్కిట్లని, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మా సంఘం ఎంత గొప్పగా చేశారు, మా క్రిస్మస్ కార్యక్రమాలు ఎంత బాగా జరిగాయి అనే విధంగా సంఘ గొప్పదనాన్నే చూపిస్తున్నారు కానీ నిజంగా పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా అని ఎవరు ఆలోచించట్లేదు. అలా పవిత్రంగా ఉండాలని ఏమాత్రం అవగాహన లేకుండా వేషం వేసి నటిస్తున్నారు కానీ జీవితం మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది. అవును పాస్టమ్ గారు, నిజమే, మీరు చెప్పింది అక్షరాల నిజం. నా మట్టుకు నేను ఏదో ఆత్మీయ విశ్వాసిగా, ప్రార్థనా యోధురాలుగా నటిస్తూ బ్రతికేస్తున్నాను కానీ నాలో ఎంత మాత్రము ఆత్మీయ విశ్వాసము, ప్రార్థనా అనుభవం లేని ఒక అజ్ఞానంలో ఉన్నానమ్మా. నిజ దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేని స్థితిలో ఉన్నాను పాస్టమ్ గారు. ఈరోజు నేను గ్రహించుకున్నాను. నన్ను క్షమించండి పాస్టమ్ గారు, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి పాస్టమ్ గారు. ప్రార్థనకు వస్తున్నాను, వెళ్తున్నానే కానీ అసలు వాక్యం గురించిన అవగాహన నాలో లేదు. వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా వెళ్తున్నారని వాళ్ళ గురించే తప్ప నాకు వాక్యం గురించి గ్రహింపలేదు. ఈరోజు ఈ క్రిస్మస్ ద్వారాగా, ఈ నాటకం ద్వారాగా నా తప్పు నేను తెలుసుకున్నాను. ఆ దేవుని గ్రహింపు నాలో కలిగింది. నన్ను క్షమించండి పాస్టమ్ గారు. వందనాలు పాస్టమ్ గారండి, నన్ను క్షమించండి. నేను ఇతరులకు తెలియకుండా ఎన్నో ఒకళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పి నా నాలుకను నేను అపవిత్రం చేసుకున్నాను. మీరు వేసిన స్కిట్ వల్ల నేనేంటో, దేవుడేంటో, వాక్యం ఏంటో నేను నిజంగా తెలుసుకున్నాను. నేను బ్రతికినంత కాలము జీవితాంతము దేవుని ప్రార్థన చేసుకుంటూ బతుకుతాను. నన్ను క్షమించండి. మంచిదమ్మా. పాస్టమ్మ గారు, నిజంగానే పాస్టమ్మ గారు, నేను పాస్టమ్మ ఎన్నో సంవత్సరాలు నా జీవితంలో దేవాదేవుడైన యేసయ్య వేశాను కానీ నా జీవితం మందు సిగరెట్టు వ్యభిచారంలో ఉంది పాస్టమ్మ గారు. ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నేను ఎన్నోసార్లు ఎంతో మంది ముందు ఆయన గురించి చెప్పాను, ఆయన గురించి వేశాను కానీ నిజంగా ఈరోజు ఈ యొక్క స్క్రిప్ట్ ద్వారా నా యొక్క జీవితం మారింది. ఇప్పటి నుంచి నేను నిజంగా తెలుసుకొని ఆయన నిజంగా నా యొక్క మనసులో పెట్టుకొని నేను ఆయన గురించి చెప్తాను పాస్టమ్మ గారు. నన్ను మీరు క్షమించండి పాస్టమ్మ గారు. నా జీవితంలో ఈరోజు నుంచి నిజంగా ఆయన గురించి గొప్పగా నాలో ఉన్న చెడ్డ వ్యసనాలు అన్నిటిని నేను తీసివేసుకొని నిజంగా ఆయన గురించి నేను చెప్తాను పాస్టమ్మ గారు. నన్ను క్షమించండి పాస్టమ్మ గారు. మంచిదయ్యా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీ అందరికీ దేవుని ప్రేమ అర్థమయ్యింది. వేషం మాత్రమే కాదు, జీవితం కూడా పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా జీవించాలని మీ అందరికీ అర్థమైంది. ఆ దేవునికి కావాల్సింది కూడా ఇదే కదా. సరే, మనందరం ఆత్మీయంగా నిజమైన జీవితాన్ని జీవిద్దాం. రండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మంచిది, చక్కని నాటికను ప్రదర్శించినటువంటి బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఈనాటి క్రైస్తవ సమాజంలో దేవుణ్ణి ఆరాధించడం అనేది కేవలం ఒక నామకార్థమైనటువంటి విధానంలో, పైకి ఒక రీతిగా లోపల ఒక రీతిగా కేవలం ఒక వేషం వేసుకొని ఇలా చూసాం. వేషానికి యేసు ప్రభు వేషమే కానీ జీవితం మాత్రం యేసయ్య జీవితం కాదు. కేవలం వేషం మాత్రమే యేసు ప్రభు వేషం. జీవితం చూస్తే పూర్తి భిన్నమైనటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ఈనాటి చాలామంది విశ్వాస జీవితంలో రక్షించబడ్డామని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తుల జీవితాల్లో కూడా యేసు ప్రభువుని అంగీకరిస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు కానీ జీవిత విధానం చూస్తే
పూర్తిగా దేవునికి వ్యతిరేకమైనటువంటి విధానాల్లో కనబడుతుంది. దాన్ని అవగాహన చేయటం కోసం మాత్రమే చిన్న స్కిట్ రూపంలో మీ ముందు ప్రదర్శించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. క్రిస్మస్ ఈ శుభ సందర్భంలో మనందరం ఒకసారి కేక్ కటింగ్ని ప్రారంభించి ఆ కార్యక్రమంలో కూడా మనం ముందుకు వెళ్ళి ఇక కార్యక్రమాన్ని వాక్యం ద్వారా మనం ముగించుకుందాం. కేక్ కటింగ్ ప్రారంభిద్దాం. దయచేసి త్వరగా ముందుకు తీసుకొని వస్తే. అలాగే మరి గాస్పల్ టచ్ మిషన్ వ్యవస్థాపకులు మరి అమ్మగారిని, దాడి మోజేస్ అమ్మగారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడుతూ మరి అమ్మగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ, అలాగే మరి జోనీస్ అమ్మగారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే హాస్టల్ పిల్లలు చిల్డ్రన్స్ అందరూ ఒకసారి వేదిక మీదకి వస్తే కేక్ కట్ చేసుకొని మళ్ళా మన సెట్లు మనం కూర్చుందాం.